ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు వెంకటగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుకొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్, ఎంపీడీఓ కార్యాలయం తదితర రద్దీ ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ రిబ్బన్ కత్తిరించి మట్టి కుండల్లోని చల్లటి నీటిని మరియు మజ్జిగలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బాణుడి బగబగల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకే ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో దాతలు ఎవరైనా ముందుకు వస్తే వివిధ ప్రాంతాల్లో మరింత విరివిరిగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టవచ్చు అని వెల్లడించారు. సేవా దృక్పథంతో దాతలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు వెంకటగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుకొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్, ఎంపీడీఓ కార్యాలయం తదితర రద్దీ ప్రాంతాల్లో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కురుకొండ్ల రామకృష్ణ రిబ్బన్ కత్తిరించి మట్టి కుండల్లోని చల్లటి నీటిని మరియు మజ్జిగలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ బాణుడి బగబగల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకే ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో దాతలు ఎవరైనా ముందుకు వస్తే వివిధ ప్రాంతాల్లో మరింత విరివిరిగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టవచ్చు అని వెల్లడించారు. సేవా దృక్పథంతో దాతలు ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ప్రయాణికులు కావచ్చు, అందరూ కూడా దాహర్తి తీర్చే విధంగా దగ్గరలో ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ ఉంది కాబట్టి ముందు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కుండల్లో పోసి, ఎందుకంటే చల్లగా ఉన్నారు కాబట్టి కుండల్లోనే పోసి జగ్గు పెట్టి ఇక్కడ మనిషిని పెట్టి అందరికీ నీళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఇంకా కొన్ని ప్లేస్లు ఉన్నాయి. అదేవిధంగా పాత బస్టాండు, ఇంకా ఇక్కడ టౌన్లో 4-5 పెట్టే విధంగా ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కురుకొండ్ల రామకృష్ణ గారు సూచనల మేరకు చెప్పారు. సార్, మన పట్టణంలో దాహార్తిని తీర్చేదానికి విరివిగా చలివేంద్రాలు పెట్టండి అని చెప్పారు. ఆ విధంగా మన మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు 2 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. అందులో ఆర్టీసీ దగ్గర ఒకటి, రెండోది వచ్చి ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఒకటి. ఆ రెండింటికి సంబంధించి ఈ ఆర్టీసీ దగ్గర ఉండేదాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు ఓపెన్ చేశారు. ఆయన చేతుల మీదుగా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సారు మరో సూచన కూడా చేశారు. రోజుకొకరు దాతల్ని ఏర్పాటు చేస్తున్నాను. ఆ దాతల పేర్లు ఇస్తాను మీకు. ఆ దాతల పేర్లు